పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ క్రీస్తురాజు పండగ శుభాకాంక్షలు. క్రీస్తురాజు మహోత్సవాన్ని 11వ భక్తినాథ బాపు గారు స్థాపించి ఉన్నారు. ప్రియులారా, 3 కారణాలు. స్వేచ్ఛ స్వాతంత్ర్యం కలిగిన సంస్థ అని ప్రపంచ నాయకులకి, ప్రపంచ దేశాలకి తెలియాలని. రెండవది, క్రీస్తుని రాజుగా అంగీకరించి ఆయన అధికారానికి లోబడి ఆయన బిడ్డలుగా జీవించాలని. మూడవది, క్రీస్తు రాజు అని ప్రపంచ దేశాలన్నీ గుర్తించి ఆయన అధికారంలోనికి లోబడాలని. ఈ 3 ఉద్దేశాలతో ఈ పండగ స్థాపించడం జరిగింది. ప్రపంచంలో మనం చరిత్ర చదివినట్లయితే దేశాన్ని రాజులు పరిపాలించి ఉన్నారు. గొప్ప గొప్ప రాజులు పరిపాలించి ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. కానీ చరిత్రలో వారు మిగిలిపోయారు. ఆ తరువాత వారు కనుమరుగైపోయారు. అందుకే అంటాడు, కారే రాజుల్ రాజ్యముల్ గర్వోన్నతి పొందిరి, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలరే అంటాడు. అంటే రాజులు వచ్చారు, రాజ్యములు సంపాదించారు. వారు ఇప్పుడు ఎక్కడా? ఏమాత్రం సిరిని సంపాదించుకొని ఉండగలిగారు? వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలరే, వారు మరణించేకి ఏమీ పట్టుకుపోలేకపోయారు అని దీని యొక్క భావం. ప్రియులారా, క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతున్న మనం మొదటగా క్రీస్తురాజు మన జీవిత పర్యాంతం మనకి రాజుగా ఉంటారు, కాపరిగా ఉంటారు. అందుకే కీర్తన 23:1 ప్రభువే నా కాపరి, నాకు ఏ కొదవియూ లేదు. కాబట్టి ప్రియులారా, ఆ క్రీస్తుని రాజుగా ఎలాగ అంగీకరిస్తున్నామంటే జ్ఞాన స్నానం ద్వారా ఆ ప్రభుని మనం అంగీకరిస్తున్నాం. జ్ఞాన స్నానం ద్వారా ఆయన బిడ్డలుగా తయారవుతున్నాం. అందుకే పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 12వ వచనంలో మీరు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు అని చెబుతున్నారు. కావున మనమందరం క్రీస్తు రాజుని జ్ఞాన స్నానం ద్వారా ప్రభువు, యాజకుడు, రాజుగా ప్రవక్తగా అంగీకరిస్తున్నాం. ఆ అంగీకరించిన మనకి క్రీస్తు రాజు మనకి ఏ రీతిగా ఉంటున్నారు అంటే, క్రీస్తు ప్రభు మనం జీవించినంత కాలం ఇహపరములకు రాజు, మనం మరణించిన తరువాత ఆయన తీర్పరిగా ఉంటున్నాడు. అంతేగాక క్రీస్తు రాజుని అంగీకరించడం ద్వారా మనం ఇహలోక జీవితాన్ని జయ జీవితంగా జీవించగలుగుతున్నాం. ఇంతకీ క్రీస్తు రాజు కోసం ఎక్కడ చెప్పబడ్డదంటే, మొదటగా మనం మత్తయి శుభవార్తలో చూసినట్లయితే 3 జ్ఞానులు వెళ్ళి హేరోదుని అడుగుతున్నారు, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని. ఆ మాటలకి కలవరం చెందేడు హేరోదు రాజు. ఇక లోకా శుభవార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే గాబ్రియేలు దూత చెబుతుంది, యేసు ప్రభు ఎటువంటి రాజు అంటే ఆయన దావీదు సింహాసనమును అధిష్ఠించెను, సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించెను, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదని దేవదూత చెబుతుంది. అందుకే ఆద్యంతము లేని రాజు, ఆయన గొప్ప రాజు అని మనం అంగీకరిస్తున్నాం. ప్రియులారా, ఇక యేసు ప్రభు మరణించినప్పుడు, మరణ గడియలు ఆసన్నమైనప్పుడు పిలాతు ఆయన శిలువ మీద రాయించాడు యూదుల రాజు అని. సో అప్పటికి పరిసయ్యులు వీళ్ళందరూ అంటున్నారు, యూదుల రాజు అని రాయికో అంటే నేను రాసినదేమో రాసిద్దని అని చెప్తున్నాడు. కావున ప్రియులారా, మనమందరం జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు ప్రభుని రాజుగా అంగీకరిస్తున్నాం, క్రీస్తు ప్రభుని కాపరిగా అంగీకరిస్తున్నాం. రాజుల పరిపాలనలో ప్రజలకు కొదవ ఉండదు. అందుకొరకే మన రాజు అయిన క్రీస్తు రాజు, ఆయన పరిపాలనలో మనం ఉన్నప్పుడు సాతానుని ఓడించగలుగుతాం. మరి క్రీస్తు రాజు గారి ఆసనం ఏంటి అంటే సిలువే ఆయన సింహాసనం. ఆయన యొక్క ఆయుధాలు ఏంటి అంటే ప్రేమ, శాంతి, సమాధానం అనే ఆయుధాలు ఆయన ఆయుధాలు. ప్రియులారా, అందుకే పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖలో
3వ అధ్యాయం 1-2 వచనంలో ఆయన సెలవిచ్చినది ఏమనగా, మీ మనస్సులను పరలోకమందలి వస్తువుల వైపు లగ్నం చేయండి. క్రీస్తు రాజుని రాజుగా అంగీకరించిన వాళ్ళందరూ మనం పరలోక పౌరం, పరలోక రాజుకు వారసులం, పరలోక రాజు సైనికులం అనే విషయాన్ని గుర్తించాలి. అందులోనే పౌలు గారు చెప్తున్నారు, పరలోకమందలి వస్తువుల వైపు లగ్నం చేయండి. ఎందుకన్నా క్రీస్తు తండ్రి కుడి ప్రక్కన సింహాసనం అధిష్ఠించి ఉన్నాడు అని చెబుతున్నాడు. కావున ప్రియులారా, మనం దేవుని యొక్క బిడ్డలుగా ఆ క్రీస్తు రాజుని అంగీకరించి మన హృదయ రాజుగా, ప్రపంచాన్నేలే రారాజుగా మనం అంగీకరించి జయ జీవితాన్ని జీవిద్దాం. క్రీస్తు రాజు ఎల్లప్పుడూ మనలను కంటికి రెప్పలా కాపాడుతాడు. ఎందుకనగా ఆయన తన ప్రజల కొరకు ప్రాణాన్ని పెట్టిన రాజు. కావున ప్రియులారా, మనమందరం ఈనాడు క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతున్న సమయంలో ఆయన కాపరి, ఆయనే మన తీర్పరి, ఆయన రాజు, ఆయన మనలందరినీ కూడా పరలోక రాజ్యాన్ని ఇచ్చే రాజుగా అంగీకరిందాం. ఆ పరలోక ఆనందాన్ని చవిచూద్దాం. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్.